నమస్తే. మనము త్రిపుర రహస్యం అనేటువంటి ఒక వండర్ఫుల్ గ్రంథం అబ్బా. నిజం చెప్పాలంటే ఎవరైతే భగవతత్వ సాధనలో ఉంటారో వాళ్ళకి అసలు డౌట్ అనేది లేకుండా పోతుంటుంది. చాలా రోజులు బట్టి ధ్యానం చేసినా అసలు కొన్ని పదాలకి అర్థం తెలియదు. చైతన్యం అంటారు, బాగానే ఉంది. చైతన్యం అంటే కాన్షియస్నెస్, చైతన్యం అంటే జ్ఞానం అనండి, కాన్షియస్నెస్ అనండి, ఆత్మ అనండి, రకరకాల పేర్లు ఉన్నాయి. మళ్ళీ చిత్ అంటారు. మరి చిత్తుకి కాన్షియస్నెస్కి తేడా ఏంటి? ఇలా ఎన్ని అన్ని డౌట్స్. అంతఃకరణ అంటారు, మనసు బుద్ధి చిత్తం అహంకారం అంటారు, మళ్ళీ కాసేపు జడం అంటారు, జడచేతనం అంటారు, ఆ తర్వాత ఇంకోటి ఏంటి ప్రకృతి అంటారు, పురుషుడు అంటారు. ఎన్ని రకాల భాష వాడటం జరిగిందో ఆ మహానుభావులు. ఆ భాషకంతా మనకి ఇక్కడ 100% మనకి సమాధానాలు వస్తాయి, డౌట్స్ పోతాయి అబ్బా. అంత వండర్ఫుల్ టెక్స్ట్. ఆ తర్వాత ఇప్పుడు మనం చదువుకుంటే ఏం చెప్పారు త్రిపుర రహస్యంలో? త్రిపుర అంటే ఏంటి? 3 పురాలు అని అర్థం. ఏంటి 3 పురాలు? మొత్తం వేదాలన్నీ ఎన్నో కాన్సెప్ట్స్ చెప్పిన జ్ఞానానికి సంబంధించిన విషయం అంతా కూడా సత్వగుణం, తమోగుణం, రజోగుణం అనే పదాలే వాడడం జరిగింది. అంటే ఏంటి? మనం ఉండడం, మన జీవితాన్ని మెయింటైన్ చేయడం, ఆ తర్వాత మళ్ళీ లైవ్ అయిపోవడం. అంటే ప్రకృతి అంతా కూడా అలా నడిచిపోతూనే ఉంటుంది. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము, ఎన్నిసార్లు మాట్లాడుకున్న రిపిటేషను. ఇప్పుడు ఇక్కడ ఈ పుస్తకంలో ఏం చెప్పాడు? ఈ 3 పురాలలో ఉన్నది ఆ చైతన్యమే, తర్వాత దాటిన తర్వాత ఉన్నది చైతన్యమే. కాకపోతే మనమేమయ్యాము? ఆ చైతన్యాన్ని కంప్లీట్గా మర్చిపోయి ఈ కనపడుతున్నటువంటి విషయం అంతా కూడా అది సత్యం అనుకుంటున్నాము. ఏంటి కనపడుతున్న సత్యం అంతా కూడా? జడ ప్రకృతి అన్నాడు. ప్రకృతి అంటే ఏంటి? క్షణం మారేది. ఇప్పుడు ఈ బుక్లో చెప్పింది ఏంటి? అసలు ఏంటి ఈ ప్రకృతి అంటే ఏంటి? ఈ శరీరం ఎందుకు వచ్చింది? అసలు ఆ జీవ చైతన్యం ఏంటి అనేటువంటి విషయాన్ని అంతా కూలంకషంగా చెప్పారు. కాకపోతే ఇప్పుడు మనకేం చెప్పాడు? మొదట్లో 1 నుంచి 12 వరకు కూడా అన్నిటికీ పూలం మనస్సేను. నీ మనసును నువ్వు ట్యూన్ చేసుకొని నా కర్తవ్యం ఉంది, ఆ బాధ్యత ఉంది, ఈ దేవుడు ఉన్నాడు అనుకుంటే ఎప్పటికీ నువ్వు జ్ఞానం గురించి విచారణ చేయలేవు. అందుకని విచారణ చేసి నువ్వు సత్యాన్ని గ్రహించు. విచారణ చెయ్యాలి అంటే కొద్ది గొప్ప విచారణ చేసినటువంటి మనుషులో పుస్తకము, దాన్ని ఆధారం చేసుకో. అది అయిపోయిన తర్వాత అది కూడా నీకు అంత అవసరం అవ్వాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయం చెబుతూ, హేమచూడుడికి హేమలేఖ ఆయన భార్య గురువుగా బోధించింది. ఆయన జీవన్ముక్త స్థితిలో బోలెడు సంవత్సరాలు పరిపాలించాడు. ఇంకా పైగా ఆమె చెప్తుంది, కళ్ళు మూసుకుంటేనే దేవుడున్నాడు, కళ్ళు తెరిస్తే దేవుడున్నాడు లేడు, కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఉన్నదంతే ఒకటే జ్ఞానం, అది మన దగ్గర ఉన్నది. కాకపోతే ఈ శరీరం అనేది ఉపాధి, దాన్ని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడి దానికి ఆ శరీరం ద్వారా వాడినటువంటి పనులకి మనకి ఎలాంటి సంబంధం లేదు, ఇబ్బంది లేదు, సుఖం లేదు, సంతోషం లేదు అనే విషయంగా ఆ తల్లి చెప్పింది. అది అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఏం చెప్తున్నాడు? మన భావం ఏంటి, మన మనస్సు ఏంటి, మన సమాధి ఏంటి అనేటువంటి విషయం. అంతే కదా ఆధ్యాత్మిక సాధన ఏంటంటుంటారు కదా, శ్రవణం, మననం, నిధిధ్యాస, సాక్షాత్కారం అంటుంటారు. అంటే విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి, వినాలి, విన్నదాన్ని చాలాసేపు మననం చేయాలి, చేసిన తర్వాత ధ్యాన స్థితిలో ఉండాలి. అప్పుడు అసలు సత్యం ఏంటో నీకు అర్థమవుతుంది. సాక్షాత్కారం నీకు సత్యం లేదు, ఏం లేదు, ఉన్నదంతా ఒకటే జ్ఞానం, మనం కూడా అందులోనే ఉన్నామనేటువంటి విషయాన్ని మనం గ్రహించటం కాదు, అది కంప్లీట్గా మనం అబ్జర్వ్ చేసుకోవటం, అంటే అనుభవంలోకి తెచ్చుకోవటం. ఇప్పుడు ఎంత చూసినా మనకి భేదం కనపడుతూనే ఉంది కదా, ఆ భేదం ఎలా పోగొట్టుకోవాలి అనే విషయాన్ని ఈ మహానుభావులు చెప్పటం జరిగింది. ఇప్పుడు మనకి ఇందులో ఇప్పుడు 12 నుంచి 14 వరకు ఏం చెప్పాడు? 2 అన్నదమ్ములు రాజులు ఉంటే అశ్వమేధ యాగం చేస్తే ఆ గుర్రాన్ని తీసుకొని వెళితే అక్కడ ఒక మునీశ్వరుడు ఉంటాడు. ఆయన్ని సరిగా పట్టించుకోలేదని వాళ్ళ కొడుకు వచ్చి కోపం వచ్చి ఈ గుర్రాలని రాజకుమారులను తీసుకెళ్ళి లోపల పడేస్తే ఈ రాజు తన తమ్ముడికి చెప్తాడు, మునీశ్వరులతో పెట్టుకోకూడదు, వాళ్ళకి ఏ స్వార్థం ఉండదు, వాళ్ళ నోట్లో నుంచి ఏదైనా మాట వచ్చిందంటే మనం గొడవ అయిపోతాము, అందుకని నువ్వు వెళ్ళి చిన్నగా చెప్పి వాళ్ళని పెట్టి ఆ గుర్రాలని బిడ్డల్ని తీసుకురమ్మని పంపిస్తాడు. పోయి ఆ మునీశ్వరుడు పోయి ఈ రాజు పోయి ఆయనకు దండం పెట్టి అంతా కూర్చుంటాడు. కొడుకు వస్తాడు. 3 రోజులు బట్టి నువ్వు ఆయన ఒకటే పోరాడుతున్నావు, ఆయన శాంతంగా కూర్చున్నావు, నాకు నచ్చావు, నీకేం కావాలో చెప్పు నేను చేస్తాను అని మునికుమారుడు అడుగుతాడు. నాకు నువ్వు కాదు కావాల్సింది, నేను మీ నాన్నతో మాట్లాడాలి అంటాడు. సరే ఈ మునికుమారుడు వెళ్ళి వాళ్ళ ఫాదర్కి లోపల ఉన్నటువంటి ఎక్కడో ఆయన ఏ ధ్యాన స్థితిలోనూ ఏ సమాధి స్థితిలోనే ఉంటే కొంచెం తట్టి ఆయన బయటకు తీసుకొని వచ్చిన తర్వాత ఆయన చెప్తాడు, ఇదిగోనయ్యా ఏం లేదు, నేను ఒకప్పుడు రాజు, నేను నా రాజు వారసత్వం ఈ పిల్లోడి మీద పడి వీడికి రాజ్యం పరిపాలించాలని కోరిక పుట్టి ఒక రాజ్యమే తయారు చేసుకున్నాడు, పోయి నువ్వు కావాలంటే ఆ రాజ్యాన్ని చూడమని పంపిస్తాడు. లోపలికి పోయి 1 రోజు ఉంటారు. ఆ రాజ్యం లోపల ఏముంటుంది? కొండ లోపల రాజ్యం.
ఏముంది బ్రహ్మాండంగా సూర్యుడు చంద్రుడు సేనాధిపతులు ఇది ఉన్నది అది లేదని లేకుండా సముద్రాలు సప్త సముద్రాలతో సహా అన్నీ ఉన్నాయి. బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఈయన లోపలికి వెళ్ళాలన్నా ఈయన స్వతంత్రంగా వెళ్ళలేడు కాబట్టి ఈయన సూక్ష్మ శరీరంలోకి దూరి లోపలికి తీసుకెళ్ళి ఏదో చేస్తాడు. అది యోగ శక్తులు, యోగంలో అవే కావాలన్న వాళ్ళకి వస్తాయంటారు, వాటిని సిద్ధులు అంటారు. ఇక్కడ మన పాయింట్ సిద్ధులు కాదు. ఈ బయటకు వచ్చిన తర్వాత వచ్చేటప్పటికి 124 కోట్లు జరిగిపోయినాయి. మనుషులు, భాష, పద్ధతులు అన్నీ మారిపోయినాయి. అప్పుడు ఈయన ఏడుస్తాడు, మా బంధువులు ఏమైనారు, అదేమైనారంటే నీ బంధువులు ఎప్పుడో 124 కోట్లు అంటే ఎన్ని వేల జనరేషన్స్ జరిగిపోయినాయ్యా. నీకు సంబంధించిన వాడు ఇక్కడ ఆర్యావర్తంలో పరిపాలిస్తున్నాడు. మీ అన్నకు సంబంధించిన రాజ్యం అంతా అది సుందరపురం అనేటువంటి ఊరంతా చెట్లు చావలంతా గందరగోళం అయిపోయింది. ఇప్పుడు అక్కడ ఏమీ లేదు. అయినా రాజా ఇదంతా ఒక కళ, మన భావంతో ఏర్పాటు చేసుకున్న కళయ్యా. నీ భావంతో వచ్చింది. లోపల ఉన్నామంటే అది నా భావంతో నేను ఒక రాజ్యాన్ని తయారు చేశాను. బయటకు వచ్చిన తర్వాత భగవతత్వ భావంలో తయారైనటువంటి భావంలో సృష్టి ఉన్నట్టుగా కనపడుతుంది. నిజంగా సృష్టి లేదు, పాడు లేదు, అన్నిటికీ మూలం మన భావనేనని చెప్తాడు. అప్పుడు అడుగుతాడు, మరి నా భావాలు ఎందుకు నెరవేరట్లేదు అంటాడు. దానికి కారణం ఏంటంటే నువ్వు నెగిటివ్గా కూడా చేస్తున్నావు. సంకల్పం చేసామంటే ఇది కాదు అనేటువంటి విషయంగా మనం ఆ సంకల్పాన్ని చెయ్యాలి. మనకు అర్హత ఉందా లేదా, వాళ్ళకి అయ్యింది నాకు అవుతుందా కాదా అని ఇలా చేసుకుంటుంటావు, అది కాదు పద్ధతి. ఆ తర్వాత నువ్వు నీ అది అడుగుతాడు, ఉంటుంది. ఆ తర్వాత ఇంకేమో అడుగుతాడు, అన్ని ప్రపంచం అంటే ఏంటి, అంత సర్వత్ర నిమిషాన్ని మారిపోతుంది కదా, నీ శరీరంలో భాగాలే ఒకదానికి సంబంధం లేదు, ఒకటి చేసే పని ఒకటి లేదు, ఇదంతా కూడా సహజమని నిన్న చదువుకొని నేను అద్దం ఉదాహరణ చెప్పాం. అద్దంలో ఎట్లయితే ప్రతిబింబాలు మేనిఫెస్ట్ అవుతున్నాయో, గోడ మీద బొమ్మలు ఎలా మేనిఫెస్ట్ అవుతున్నాయో ఆ భగవతత్వ చైతన్యంలోనే సర్వత్రా వ్యక్తమవుతుంది. ఆ భగవతత్వ చైతన్యం లేనిది ఏమీ లేదయ్యా అనే విషయం చెబుతూ, నిజం చెప్పాలంటే మళ్ళీ అద్దాన్ని దేవుడు అనుకుంటామేమో, దైవత్వం అనుకుంటామేమో కాదు. అద్దంలోకి వ్యక్తమైంది, కనపడుతున్నదంతా, రిఫ్లెక్ట్ అయిందంతా సృష్టి కావచ్చు, కానీ ఆ సృష్టి కావడానికి ఏ అర్థం ఆధారం అవసరం లేదు. ఆయన యొక్క భావంతో సృష్టి అంతా వ్యక్తమైంది. అలాగే నువ్వే ఆలోచించు, అక్కడ ఎట్లా అంటే అంత స్వచ్ఛమైన సర్వస్వతంత్రమైనటువంటి భావంలో వ్యక్తమైనటువంటి సృష్టి ఉన్నట్టుగా కనపడుతుంటే నీ సంగతి ఆలోచించు. నువ్వు కూడా చిన్న చిన్న భావాలన్నీ లోపలే ఆలోచన చేస్తున్నావు కదా, దానికి అనుగుణంగానే జరుగుతున్నది కదా అని అంతవరకు మనం చదివాము. ఒక్కసారి మళ్ళీ ఈరోజు ఆ మనసుకు సంబంధించింది మొదలుపెట్టి అసలు అవిద్య అంటే ఏంటి, అసలు ప్రకృతి అంటే ఏంటి, యాక్చువల్గా ఏంటంటే ఇవి నేను ఆ పదాలు చెప్పలేనేమో అనేటువంటి భావంతో క్లియర్గా ఉంటుందని దాన్ని కొంచెం శ్రవణం చేసుకోవడం జరుగుతుంది. చూద్దాం ఇప్పుడు మన మనసు గురించి ఏం చెప్తాడో చూద్దాం. అయ్యా ఇది ఎలా సంభవం అంటే ఏంటి, కేవలం పదార్థం లేకుండానే ఒక భావంతో సృష్టి అంతా ఎలా చేయటం జరిగింది అనేది ఎలా సంభవం అని అడుగుతున్నావు కదా, చెప్తాను విను. నీ మన ప్రపంచమనే పరిశీలించుకో, నీ మనసు పరిశీలించుకో. ఇప్పుడు మన మనసుని మనం కొద్దిసేపు పరిశీలించుకుందాం. నీ సంకల్పం మాత్రం చేతనే కదా నీ మనసులో ఒక ప్రపంచం భావిస్తోంది. అంతే కదా, ఒక సంకల్పం ఉండబట్టే కదా. ఇప్పుడు నాకు సంకల్పం అంటే ఏంటి, వంట చేద్దాం అనుకున్నాను, సంకల్పం. అది ఎక్కడ తయారవుతుంది, వంట చేద్దాం అనేటువంటి భావన నా లోపల తయారవుతుంది, పోయి నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నా. అంటే ఏంటి, అలాగే ఇది వీళ్ళు నాకు బంధువులు అనే భావన ఎక్కడి నుంచి వచ్చింది, నాకు నా సంకల్పమేగా. అంటే నీ సంకల్ప భావం వల్లనే ఈ మనోప్రపంచం నీకు కనపడుతుంది. అంటే ఏంటి, నాకు తెలిసిన ప్రపంచమే నా మనసులో కనపడుతుంది, నాకు తెలియని ప్రపంచం నాకు కనపడే క్వశ్చనే లేదు. అందుకే ఏమంటారు, నీ మనసులో ఏముంటే అదే చూస్తూ ఉంటారు. అంతే అసలు దొంగతనం విషయమే మనకు తెలియదు అనుకో, అది వాళ్ళు అలా చేస్తారనేటువంటి అవగాహన మనకు ఎలా వస్తుంది, మనకు తెలియదు. మనకు ఆ విషయం మనకు అవగాహన ఉందంటే దీని గురించి మనకు కొద్దో గొప్ప కొంచెం నాలెడ్జ్ ఉందని అర్థం అనమాట. నీ సంకల్పం మాత్రం చేతనే కదా నీ మనసులో ఒక ప్రపంచం భాషిస్తోంది. అద్దానికి ఎదురుగా వస్తువు వలె నీ మనసులో వేరొక వస్తువు ఏముంది. ఇప్పుడు అద్దంలో నిలబడితే ప్రతిబింబించింది, అది రిఫ్లెక్షన్ అన్నా బాగుంది. ఇప్పుడు నేను వంట చేద్దాం అనే దానికి దగ్గర లోపల నాకేం పదార్థం ఉంది, లోపలేం పదార్థం లేదు, లోపల జస్ట్ నా ఐడియా, నా ఆలోచన, నా భావమే ఉన్నది. అలాగే ఈ ప్రపంచం అంతా నీ మనసే తప్ప మరొకటి కాదు. అంటే ఏంటి, ఈ ప్రపంచం అంతా మనసే తప్ప అంటే ఏంటి, నీ మనసులో ఉన్నది కాబట్టి ప్రపంచం ఉన్నది. నీ మనసులో లేకపోతే ప్రపంచం అనేటువంటిది ఏమీ లేదు. నీ మనసులో ఏముంటే నీకు అదే కనపడుతుంది అనేటువంటి విషయం చెప్తున్నాడు. ఇప్పుడు మన మనసులో ఏం పెట్టుకోవాలి, ప్రపంచం పెట్టుకోకూడదు, నేను జీవత్వ భావం అని పెట్టుకోకూడదు. ఉన్నదంతా ఆ జ్ఞానమే, ఆ చైతన్యమే, ఆ భగవతత్వం అనేటువంటి విషయాన్ని మన మనసులో నింపుకుంటున్నాం అనుకోండి, ఈ ప్రపంచానికి, జీవత్వానికి మనం కొంచెం దూరం అవుతాం. దూరం అవడం అంటే భౌతికంగా దూరం అవడం కాదు, మానసికంగా. అనవసరపు విషయాలు, అనవసరపు సంభాషణలు, అనవసరపు వాళ్ళు ఇలా ఇబ్బంది పడ్డారు, వాళ్ళు ఇలా ఇబ్బంది పడ్డారు, వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా, ఈ గోలంతా తగ్గిపోతుంది. అది మన మనసులో నుంచి మనం తీసేయడం మొదలు పెడతాం కాబట్టి, మనసులో ఉంచుకుంటే మళ్ళీ అదేంటి ఇదేంటి అని అన్నీ మళ్ళీ ప్రపంచం గురించి వెళుతూ ఉంటాం. దానివల్ల మన ఎనర్జీ లెవెల్ తగ్గిపోతుంది. మనం ఏది సత్యం ఏది అసత్యం అనేటువంటి విషయం అర్థం చేసుకునేటువంటి వ్యవహారంలో లేము. ప్రపంచం సత్యం అనుకుంటాం, మన జీవత్వాన్ని సత్యం అనుకుంటా అని జడము ప్రకృతి అన్నాడు.
చెప్పపోతాడు చూద్దాం. మనసులో కాకపోతే ఈ ప్రపంచం అంతా నీ మనసే తప్ప ఇంకొకటి లేదు. కాకపోతే జరుగుతున్నది ఏంటి, నీ మనసులో పూర్వ సంస్కారాలు ఉన్నాయి. నిన్నేదో ఎవరో విషయం వచ్చి అంటున్నారు, అనాది అంటే అనాది ఏంటి అంటే మనం ఏంటంటే కొత్త సీసాలో పాత నీరు అంటారు అని ఆ మహానుభావులు చెప్పటం జరిగింది. అంటే ఏంటి, మనకి బోలెడు సంస్కారాలు, నామరూపాలు, క్రియలు అవన్నీ ఉన్నప్పుడు దానికి అనుగుణంగానే కదా మనం ప్రపంచాన్ని చూస్తాం. మన మనసు అద్దంలాగా ఏమీ లేని విషయంగా ఉందనుకో, అప్పుడు మనం భగవతత్వమే. కానీ మన మనసు అలా లేదు కదా. ఎన్ని ఆలోచనలు, ఎన్ని కోరికలు, ఎన్ని భయాలు, ఎన్ని బెంగలు అన్నీ ఫుల్గా నిండుకొని ఉన్నాయన్నమాట. అందుకే నేను చెప్తున్నాడు అన్ని. కానీ దానికేమంటున్నాడు, మనసులో పూర్వ సంస్కారాలు ఉన్నాయి, వాటి యొక్క ప్రతిబింబాలు మనసులో రూపొందని నీవు అనవచ్చును. కానీ మట్టి తానంతట తాను మట్టిగానే ఉండు కానీ కుండ చాలు. ఉన్నాయి సంస్కారాలు కాదని కాదు, అది అలానే ఉంటాయి కానీ దానికి రూపం మార్చి కనపడదు కదా అంటాడు. అద్దమునికి ఎదురుగా మట్టి ఉన్నప్పుడు మట్టి తప్ప కుండ ఎలా ప్రతిబింబించదో అలాగే మనస్సులో సంస్కారాలు ఉన్నప్పుడు నామరూపత్వమైన ప్రపంచం ఎలా ప్రతిబింబించదు. ఇప్పుడు అద్దం ముందు మట్టి పెడతాము, మట్టే కనపడుతుంది అద్దంలో. కుండలు, పెంకులు, బాణలు కనపడవు కదా. అంటే అర్థం ఏంటి, మనలో నామరూపాలకు సంబంధించి ఆలోచనలు బోలెడన్నీ పెట్టుకొని ఉన్నప్పుడు మనకు ప్రపంచం ఎలా కనపడుతుంది, వాటి ద్వారానే కదా కనపడుతుంది. కావున ఆత్మ యందు జగత్తు భాషించుటకు అద్దానికి ఎదురుగా వస్తువు కావాల్సిన వేరొక వస్తువు అవసరం లేదు. అంటే ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, సృష్టి జరగడానికి ఒక పదార్థంతో పని లేదు, భావంతోనే జరిగింది. అలాగే మన సృష్టి కూడా భావంతోనే జరిగింది, ఒక పదార్థంతో పని లేదు అంటాడు. అంటే ఏంటి, కాకపోతే మనకు బోలెడు ఆలోచనలు, సంస్కారాలు ఉన్నాయి కాబట్టి వాటికి అనుగుణంగా చూస్తూ మొదలు పెడతాము. కానీ వాటిని చూడటానికి కూడా ఒక పదార్థం అనేది అవసరం లేదు, మన భావం మన ఆలోచనలతోనే చూస్తామని చెప్పదలుచుకున్నట్టున్నాడు. ఇంకా ఇక్కడి నుంచి వస్తుందప్ప ఆ సబ్జెక్టు. అంటే ఇప్పటి వరకు చెప్పింది ఏంటి, అన్నిటికీ మూలం భావమే. భగవతత్వం దగ్గర ఏ భావం ఉందో మన దగ్గర కూడా అదే భావం ఉంది. అసలు ఈ సృష్టి సంగతి ఏంటి ఏం చెప్తాడు. నిజంగా భగవద్గీతలో కూడా ఇంత డీటెయిల్డ్గా చెప్పలే. భగవద్గీతలో ఏమన్నాడు, అన్నీ నా నుంచే వచ్చాయి. చెట్లు, చామలు, ఏంటి అశ్వర్థ వృక్షం, గంగాదేవి, ఆ తర్వాత గరుత్మంతుడు. అంటే ఆయన చెప్పదలుచుకున్నది ఏంటి, నా నుంచి రానిది ఏమీ లేదు. పంచభూతాలు, ఆ తర్వాత అష్ట ప్రకృతులు ఉన్నాయి కదా, మనసు, బుద్ధి, అహంకారం, మీలో ఉన్నటువంటి జీవ చైతన్యం అంతా నాలోనే వచ్చింది అని చెప్పేస్తాడు. కానీ ఇక్కడ ఎంత డీటెయిల్డ్గా చెప్తున్నాడంటే, అసలు జ్ఞానమనము చైతన్యం అంటే ఏంటి, ప్రకృతి అంటే ఏంటి, వాటికి ఉన్నటువంటి పేర్లు ఏంటి అని వండర్ఫుల్గా చెప్పాడు. కాకపోతే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పేర్లు పెట్టారు, పేర్లను మనం డీకోడ్ చేసి సబ్జెక్టులోకి వెళ్ళాలి తప్ప ఆ కథల్లో మనం నిమగ్నం అయిపోకూడదు. కాదమని అంటారు, సముద్రం అండి, నేను బిందువునే, సముద్రం అని అట్లా ఏదేదో మాట్లాడుతుంటారు. సముద్రము, బిందువులు ఇవన్నీ కూడా జస్ట్ ఒక ఉదాహరణగా ఇచ్చాడు. అంటే ఏంటి, ఉన్నదంతా ఒకటే నీళ్లు, ఆ నీళ్లలోనే బుడగలు ఉన్నాయి, అలలు ఉన్నాయి, నురుగుంది, అంతే తప్ప అవి సపరేట్ కాదు, ఉన్నదంతా ఒకటేనని చెప్పదలుచుకోవటం వాళ్ళ అర్థం. అలాగే మట్టి ఒకటే, బంగారం ఒకటే, తాడు ఒకటే, అలా ఏంటి బోలెడు భావాలు కథలు అంటే విషయం మనకు అర్థం అవడానికి కథల రూపంలో చెప్తారు. ఆ చెప్పిన కథని మనం డీకోడ్ చేసుకొని ప్రిన్సిపుల్ అర్థం చేసుకొని ఆ ప్రిన్సిపుల్ని మననం చేసుకొని దాన్ని చిన్నగా ఆచరణకు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. మళ్ళీ ఆచరణ చేయడం అంటే మళ్ళీ కొండలు గుట్టలు ఎక్కడము, తిరుపతి పోవడము ఇవన్నీ కాదు. మనకు అనవసర భావం రావడంతో ఇది అనవసరం భావం వస్తుంది కదా, ఇది నన్ను ముందుకు తీసుకెళ్లే ఆలోచన మంచి భావమా లేదా నన్ను వెనక్కి తీసుకెళ్లే భావమా అని మనం గ్రహించుకొని లోపల నుంచి మాట్లాడని వస్తున్నా ఇక్కడ నాకు అవసరం ఉందా లేదా అని లోపల నేను కాసేపు ఆగానంటే లోపల నుంచి నీకు సమాధానం వస్తుంది. అనవసరంగా మాట్లాడుతున్నా, వేస్ట్, నువ్వు మాట్లాడవాకు అని చెప్పేస్తుంది అనమాట. అది మనం గ్రహించగలగాలి. అది ప్రాక్టీస్ అంటే, అంతకంటే ఏం లేదు. అలా మనం చేస్తూ పోతుండగా మన దగ్గర ఉన్నటువంటి ఎనర్జీ, మన ఆలోచనల మీద మనకు పట్టు, మనం ఏం చేయొచ్చు ఏం చేయకూడదు ఇవన్నీ కూడా మనకు అవగాహనకు వస్తాయి. అప్పుడు ఏం చేస్తాము, ప్రపంచం, భౌతికం ఇదంతా సహజం, ఎన్ని వేల కోట్ల నుంచి వస్తుంది, ఉంటుంది, వెళ్ళిపోతుంది అని దాన్ని మన అవసరం అయితే తప్ప సాక్షిగా చూడటం అలవాటు చేస్తాం. అవసరం అవుతుంది, భగవతత్వ భావనలో పనిచేయడం జరుగుతుంది అని మళ్ళీ ఎక్కడికో పారిపోమ్మని ఏమి చేయొద్దని ఇక్కడేం చెప్పలే. నీ మనస్సుని అనవసరం విషయాలకి వాల్యూ ఇవ్వడం తగ్గించేసుకో, సగం గొడవలు పోతాయి అంటాడు. మనం ఏం చేస్తాము, ఒక విషయానికి విపరీతంగా విలువ, నేను అక్కడికి పోయినాను, వాళ్ళు నన్ను పలకరించలేదు, దాని మీదనే ఫోకస్ పెడతారు. వాళ్ళెవరు నిన్ను పలకరించడానికి, పలకరిస్తే ఎంత, పలకరించకపోతే ఎంత, వాళ్ళకి నీ మనసులో పిసరంత కూడా విలువ లేదనుకో, నువ్వు మళ్ళీ ఆ విషయాన్ని నువ్వు తెచ్చుకోవు. అంటే మనం తెచ్చుకోకుండా ఉండాలి. తెచ్చుకోకుండా ఉంటే ఆ సంస్కారం అక్కడికి
ప్రాసెస్ అయిపోతుంది అనమాట. భౌతిక సంస్కారమైనా కావచ్చు, లేదు భగవతత్వానికి సంబంధించి ఏ విషయమైనా కూడా అలా మనం ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మనకు అసలు ఏంటి ఆత్మ అంటే ఏంటి, ప్రకృతి అంటే ఏంటి అని చెప్పబోతున్నాడబ్బా. కొంచెం నిదానంగానే అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాము. ఇలా ఇప్పుడేంటి చెప్పింది, అన్నిటికీ మూలం మన మనసులో ఉన్నటువంటి భావాల ప్రకారమే మనం చేసుకుంటూ ఉంటాము. ఆ భావాలకు అనుగుణంగానే జరుగుతుంటాయి. అట్లాగే భగవతత్వ భావం అనేటువంటి జ్ఞానం చైతన్యంలో సృష్టి మేనిఫెస్ట్ అయినట్టుగా కనపడుతున్నది అనేది ఇప్పటి వరకు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఇలా ఆత్మ యందు బాహ్య పదార్థాలు ఉన్నట్లు తోచుటయే మొదటి సృష్టి. వండర్ఫుల్. అంటే ఏంటి, అదే అవిద్య తమస్సు అని చెప్పబడుతున్నది. మొట్టమొదటి సృష్టి వ్యక్తమైనప్పుడు ఆ భావంలో ఏముంది, భౌతికమేమీ లేదు, జస్ట్ ఉంటే బాగుంటుంది అని అనుకున్నాడు. అంటే ఈ బాగుంటుంది ఉంటుంది అనుకోవటం కూడా ఏదో జరిగింది జరగదు వ్యక్తమైంది అనేటువంటి విషయం కూడా అక్కడ లేదు. కాకపోతే ఆ చైతన్యంలో ఒక బాహ్యంగా ఒక సపరేట్గా ఒకటి ఉన్నది అనేటువంటి భావం ఎక్కడైతే వచ్చిందో దాన్ని అవిద్య తమస్సు అంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, సత్వగుణం తమోగుణం రజోగుణం అని. తమోగుణం అంటే ఒక నామరూపాలు మనకు కనపడుతున్నాయి, అంటే ఒక ఫార్మేషన్ కనపడుతోంది, ఒక ప్రాణం కనపడుతోంది, అంతే కదా. ఫస్ట్ సృష్టి మేనిఫెస్టో నిరాకారంగా నిశ్చలంగా నిర్వికల్పంగా ఉన్న చోట వచ్చిన ఆలోచనలు సృష్టి వ్యక్తం అవుతుంది అనడంతో వచ్చేది ఏంటి, ఒక కదలిక, అంతే కదా. కదలిక లేకపోతే నిశ్శబ్దమే కదా. ఈ కదలిక రావడంతో ఏమొచ్చింది, కాలం వచ్చేసింది. కదలిక అనేది ప్రాణం, కాలం అనేది మన మనసు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి, అలా ఎక్కడైతే ఒక కదలిక వచ్చి ప్రాణం వచ్చి మొదలైందో అది ఫస్ట్ అవిద్య అంటాడు. అంటే ఏంటి, అసలు విద్యలో ఇవేమీ లేవుగా, జ్ఞానంలో ఇవేమీ లేవు, సృష్టిలోనే మొదలైంది కాబట్టి దాన్ని అవిద్య అంటాడు. పూర్ణమైన వస్తువు ఒక అంశంగా తోచుటయ్యే అవిద్య. సంపూర్ణంగా ఉన్నటువంటి జ్ఞానంలో ఇంకోటేదో ఒక చిన్న సపరేట్ భావం ఉందనేటువంటి ఆలోచన రావడమే అవిద్య. అంటే అల్టిమేట్ ఏంటి, భేదభావమే మనకు దుఃఖానికి కూడా కారణం అబ్బా. అంతా ఒకటే అనుకున్న చోట అసలు దుఃఖమే ఉండదు. కాకపోతే ఆ విషయం తెలిసేటప్పటికి చాలా సంవత్సరాలు పడుతుంది. మొదట్లో తెలియదు కదా, మేమే కష్టపడుతున్నాం, మాదేను, మేము 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 నాది నాది, నా భర్త నా పిల్లలు, ఇలానే ఉంటుంది. అలా కాకుండా భేదం పోతుంది అంటే మనం సమిష్టిగా ఆలోచించడం మొదలు పెడతాం. అందుకని ఆ సమిష్టిగా మనం ఆలోచించడం కోసమే మనకి కుటుంబ వ్యవస్థ పెట్టారు. మనకి ఆ పెళ్లి కాకముందు మనంతా మనదే స్వతంత్రం, అయిన తర్వాత అవతల మనిషి తింటున్నాడా లేదని కొంత ఆలోచన ఉంటుంది. దాని తర్వాత ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా కుటుంబం, అటు కుటుంబం ఇటు కుటుంబం అంతా కూడా చెయ్యి మనసు ఎక్స్పాండ్ అవ్వడం మొదలు పెడుతుంది. అంటే ఏంటి, దీనివల్ల కొద్ది గొప్ప మనం చివరికి ఏంటి, ఈ కుటుంబం నేను అనేటువంటి ప్రాసెస్ కూడా పోయి ఉన్నదంతా ఒకటేను, అదే సర్వత్రా ఉన్నది ఆ జ్ఞానం అనేటువంటి భావానికి రావాలి అంటే ఈ భేదభావం పోవాలి. ఫస్ట్ వచ్చినటువంటి ఆత్మకు వచ్చినటువంటి ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి, నేను వేరు, ఈ భౌతికం వేరు అనేటువంటి విషయంగా రావడమే దాన్ని అవిద్య అంటాడు. అంటే ఏంటి, మనకు శరీరంలో నేను అనే భావన సంపూర్ణంగా ఉన్నది, కానీ శరీరం నుండి ఏదైనా ఒక అంగం ఖండించబడినప్పుడు ఆ అంగంలో నేను అనే భావన ప్రసరించటం లేదు. అలాగే అఖండం పూర్వమైన ఆత్మ యొక్క ఒక అంశమునందు ఆత్మస్వరూపం తోచకుండుట అవిద్య. దీనిని అవ్యక్తం జడశక్తి అన్నారండి. ఇప్పుడు ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి, ఆ జ్ఞానం అనేది అఖండం, అది మార్పులు లేదు చేర్పులు లేదు, అది అలానే ఉంది. ఇప్పుడు మనం కూడా మన శరీరం కూడా ఒక అఖండం అనుకుందాం. సపోజు మన బాడీలో ఒక తీసేయాల్సిన పదార్థం ఉంది, దానికి అపెండిసైటిస్ అనుకున్నాం. సపోజ్ అపెండిసైటిస్ మన దగ్గర తీసేసిన అపెండిసైటిస్ ఏమైంది, అది డిఫరెంట్ అయింది అంతే తప్ప, అంటే అందులో అఖండంగా అదేమీ లేదు. అంటే భావం ఏంటి, అది లేకపోయినా ఇక్కడ ఇంకొకసారి చదువుతాను, నాకు కూడా ఎంత కన్ఫ్యూజన్ ఉందో. మనకు శరీరంలో నేను అనే భావన పూర్ణంగా వ్యాపించున్నది, అంతే కదా. ఇప్పుడు నేనే శరీరం అనేటువంటి భావన నాకున్నది, కానీ శరీరం నుండి ఏదైనా ఒక అంగం ఖండించబడినప్పుడు ఆ అంగంలో నేను అనే భావన ప్రసరించడం లేదు. సపోజ్ అపెండిసైటిస్ నాకు లోపలే ఉన్నది, దానికి ఏ ఇన్ఫెక్షన్ లేదు, బాగుంది, అది నాతోనే ఉన్నది, నాకేం ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే దాన్ని తీసేశారో అప్పుడు నేను అపెండిసైటిస్ అని నేను ఇక అనను, ఎందుకు, అది ఇది సపరేటెడ్, అంతే కదా. ఇప్పుడు అట్లాగే మనం ఇంకా చెప్పాలంటే ఏంటి, మనం బాత్రూమ్ పోనంత వరకు అది మనతోనే ఉంది, యూరిన్ అనుకుందాం. మనం బయటకు వెళ్ళిపోయిన తర్వాత యూరిన్ వెళ్ళిపోయింది అనుకోండి, అది నా యూరిన్ అంటామా, ఇట్ ఈస్ ఆల్రెడీ సపరేట్ అయిపోయింది. అలా అందులో అక్కడ నాది అనేటువంటి భావం కూడా లేదనమాట. అలాగే అఖండం పూర్ణమైన ఆత్మ యొక్క ఒక అంశమునందు ఆత్మస్వరూపం తోచకుండుట అవిద్య. దీనిని అవ్యక్తం జడశక్తి అన్నారు. అంటే ఏంటి, అదే భగవతత్వంలో నుంచి వచ్చినటువంటి ఈ మన విభేదమైనటువంటి ఈ జడం కానీ
ఆ తర్వాత జడశక్తి కానీ ఇది అవ్యక్తంగా కనపడకుండా ఉన్నది. అంటే పరిపూర్ణమైనటువంటి భగవతత్వంలో చిన్న చిన్నగా ఒక 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 లిమిటెడ్ ఇంప్రెషన్ ఏంటి, సృష్టి రావాలి అనేటువంటి భావన రావడంతో భేదంగా ఒక రూపం వచ్చి పడింది, ఒక కాలం వచ్చి పడింది. అయినా సరే ఇవన్నీ కూడా దాంట్లో భాగాలే, అది సపరేట్గా ఏమీ తిరగడాల. ఎందుకు ఇక్కడ ఇంకా మనస్సు, ఒక శరీరము, ఒక పనులు ఇంకా ఇక్కడ మొదలవలే. ఆ తర్వాత తరంగాలు లేకుండా నిశ్చలంగా ఉన్న సముద్రంలో దానిలోని జలమే అనంతములైన భిన్న తరంగాలుగా రూపొందించినట్లు సృష్టి యొక్క ఆరంభంలో అఖండం, పూర్ణం, నిశ్చలమైన ఆత్మలోని చైతన్యం నుండే అనంతములైన చిదంశలు ఉదయించును. అన్ని తరంగాలలో సమానంగా ఉన్న జలం వలె అన్ని చిదంశల యందు సమానంగా ఉన్న చైతన్యాన్ని శివతత్వం అంటారు. చిదంశలు పుట్టుటకు పూర్వం ఉన్న నిశ్చలమైన ఆత్మను పరమశివతత్వం అంటారు. ఇక్కడ ఎంత వండర్ఫుల్గా చెప్పారు. ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఒక సముద్రంలో జలం ఉంది కదా, అందులో దాన్ని ఏమంటారు, అలల్లో ఉన్నది నీళ్ళే. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, బుడగల్లో ఉన్నది నీళ్ళే. తర్వాత మురుగు కూడా ఏంటి, నీళ్ళే. మురుగు జారిపోయిన తర్వాత నీళ్ళల్లో కలిసిపోతుంది. అంటే ఏంటి, ఉన్నది ఒకటే. ఇప్పుడు ఇక్కడ ఏంటి, అదే భగవతత్వ చైతన్యంలో నుంచి అనేక అంశాలు బయటకు వచ్చి ఆ అంశాన్ని మనం ఏమన్నాము, శివతత్వం అన్నారు. అందుకే చూడండి, శివం అంటే ఏంటి, ఒక ప్రాణం, ఒక చైతన్యం, ఒక ప్రకాశం. అందుకే శివం పోయిందంటారు. హరి ఓం శివం పోయింది అంటే అప్పుడు ఏమైపోతుంది, శవం అయిపోతుంది. శవం అంటే జడం. అంటే ఏంటి, ఈ శివ చైతన్యం ఎక్కడిది, ఆ భగవతత్వ చైతన్యంలోనిది. ఆ భగవతత్వ చైతన్యాన్ని ఏమన్నాడు, పరతత్వం అన్నాడు. ఇక్కడ పరతత్వం, శివతత్వం అన్నాడు. శివతత్వం అంటే ఏంటి, ఆ పరతత్వంలో నుంచి వ్యక్తమైనటువంటి శివతత్వం. అంటే ఇక్కడ అర్థం ఏంటి, పర అనే పదం వాడడం జరిగిందంటే మన సెన్స్ ఆర్గన్స్ని దాటినటువంటి స్థితి. మనం ఏదైనా మనం చదువుతున్నాం, దేంతో చదువుతున్నాం, మనసు నోటితో చదువుతున్నాము, చెవులతో వింటున్నాము, ఇది చదువు అది చదువు అర్థమవుతుందా కాదా అని మన మనసు మనకు డైరెక్ట్ చేస్తుంది. కానీ ఆ భగవతత్వ చైతన్యంలో ఈ భావాలు ఏమీ లేవు. అది అఖండం, అంటే డివిజన్ లేదు. ఇప్పుడు మనకిలాగా ముక్కు, కళ్ళు, చెవుల్లాగా డివిజన్ ఏమీ లేదు. ఉన్నది ఒకటే ఒకటి. ఆ ఒకటిని ఏమన్నారు, పరతత్వం అన్నారు. ఆ వ్యక్తమైనటువంటి అంశాలను ఏమన్నారు, ఇప్పుడు పరతత్వం. ఇప్పుడు జలం అందాం, జలంలో వ్యక్తమైన సముద్రం, సముద్రంలో వ్యక్తమైన అలలు, అలల్లో వ్యక్తమైన బుడగలు, బుడగల్లో వ్యక్తమైన నీరు. ఉన్నది ఏంటి, జలమే కదా. ఇప్పుడు కూడా ఏంటి, పరతత్వం ఒకటే. ఇప్పుడు ఆ అంశ వ్యక్తమైంది, ఎలా వ్యక్తమైంది, శివతత్వంలాగా అంటారు. అందుకే సూక్ష్మ శరీరాన్ని శివం అంటారు. దాన్ని ఏమంటారు, లింగం అంటారు కదా. అంటే అర్థం ఏంటి, అంటే అది అఖండంగా ఉన్నటువంటి దాంట్లో నుంచి ఒక చిన్నగా ఒక రూపం వచ్చి పడింది అని అర్థం అనమాట. ఇప్పుడు చూడండి, చిదంశలు పుట్టుటకు పూర్వం ఉన్న నిశ్చలమైన ఆత్మను, నిశ్చలమైనటువంటి జ్ఞానాన్ని పరశివతత్వం అంటారు. పర అంటే ఏంటంటే అసలేమీ నిశ్చలంగా ఉన్నది అని అర్థం. ఇక్కడ చూడండి, ఒక్కొక్క చిదంశలో సామాన్య చైతన్యంగా ఉన్న శివతత్వం నేను అనుకొనుట శక్తివంతంగా చెప్పబడింది, శక్తితత్వంగా చెప్పబడింది. ఇప్పుడేంటి, ఆ శివతత్వం వచ్చింది, అది కూడా భగవతత్వ అంశే. కాకపోతే ఇక్కడ ఏమైంది, ఆ శివతత్వం, ఆ సామాన్య చైతన్యంగా ఉన్న శివతత్వం ఏంటి, నేను అనేటువంటి పదాన్ని వాడుకోవటం జరిగింది. అంటే నేను అని. అప్పుడు ఆ నేనేమైంది, అది శక్తి అయింది. అంటే ఇప్పుడు నేను లోపల నా శక్తి, నేను నా జ్ఞానం, నాదేంటి నా శరీరం. ఈ శరీరం అనేది ఏంటి, జడం. లోపల ఉన్నటువంటి నేను అనేటువంటి నా జ్ఞానం ఉంది కదా, అది పరతత్వ స్థితిలో ఉందా, శివతత్వ స్థితిలో ఉందా అనేది ఇప్పుడు చెప్పబోతాడు. అంటే అవిద్యయే వెలుపల ఉన్న వేరొక వస్తువు వలె చిదంశలకు తోచును. ఎక్కడైతే అవిద్య ఉన్నదో ఈ నేనేమైపోతుంది, సపరేట్గా ఇంకోటి ఉందేమో అనేటువంటి భావం వస్తుంది. అల్టిమేట్గా పరతత్వంలో భావం లేదు, శివతత్వంలో భావం లేదు, నేనులో కూడా భావం లేదు. కాకపోతే ఈ నేను అనేది నాది అనేటువంటి భావం తగిలించుకున్నదంటే వెంటనే అవిద్య మొదలైంది. అంటే ఏంటి, సంథింగ్ ఈజ్ డిఫరెంట్. అవిద్య అంటే ఏంటి, నేను వేరు పక్కవాళ్ళు వేరు అనేటువంటి విషయం. ఇప్పుడు ఇక్కడ అవిద్య ఏంటి, నేను వేరు, ఆ దివ్య చైతన్యం వేరు అనేటువంటి భావన. ఇక్కడ చూడండి, ఇంకా చిదంశం అదే జగత్తు అనే చిత్రానికి ఆధారం. అంటే ఆ భేదమే మనకి ప్రపంచం కనపడుతుంది. ఇప్పుడు మన మనసులో లేదు, ప్రపంచం కనపడదు అంటే అర్థం ఏంటి, మన మనసులో ఉన్నటువంటి భావాలు, సంస్కారాలకు అనుగుణంగానే మనకి ప్రపంచం కనపడటం మొదలైంది. నేనే అనుకుంటున్నటువంటి శివతత్వం పదార్థంగా తోస్తున్న అవిద్యను చూసి నేను ఇది అని తలంచినప్పుడు సదాశివం అని చెప్పబడుతున్నది. లోపల ఉన్నటువంటి శివతత్వం ఏంటి, ఇప్పుడు చాలాసార్లు చెప్పాడు, జగత్తు, జీవుడు, ఈశ్వరుడు ఒకటే. జగత్ అనేది ఏంటి, గౌణాత్మ. అంటే అది ఉన్నట్టు కనపడుతుంది తప్ప దానికే మనకు సంబంధం లేనటువంటి జ్ఞానం. రెండోది మన దగ్గర ఉన్నది మిథ్యాత్మ. ఇది కూడా అంతే, నాది అని శరీరం చుట్టూ తిరుగుతుంటే మిథ్యాత్మ. లోపల ఉన్నటువంటి ఈశ్వరతత్వం అనేది నేను అనేటువంటి జ్ఞానం. ఇక్కడ రెండు చెప్తున్నాడు, నేను
నాది. ఈ నేను అనేటువంటి ఈశ్వరతత్వం ఈ ప్రపంచాన్ని చూడడం మొదలుపెట్టిన తర్వాత అదేమైంది, సదాశివతత్వం అయిందంటాడు. ఈ శివతత్వం బహిర్పద అవిద్యను చూసి నేను ఇది అని తలచినప్పుడు అది సదాశివతత్వం అని చెప్పబడుతున్నది. అంటే నేను అనుకున్నందుకు సమస్య లేదు, నాది ఇది, నా ఆలోచన, నా ఆస్తులు, నా పిల్లలు అనేటప్పటికీ నాది వచ్చి పడింది. నాది అనేటువంటి పదం ఎప్పుడైతే వచ్చి పడిందో అప్పుడు శివతత్వం సదాశివతత్వం అయింది అంటాడు. ఒరిజినల్గా ఏంటి, పరతత్వం. రెండో తత్వం ఏంటి, శివతత్వం. శివతత్వం తర్వాత శక్తి. ఈ శక్తి తర్వాత నేను తర్వాత నాది ఎప్పుడు వచ్చి పడిందో సదాశివతత్వం వచ్చి పడింది. అంటే సదా అంటే సర్వత్రా ఉన్నది, ఆ జ్ఞానం అనేటువంటి భావం వచ్చి పడింది. అదే అవిద్యయే తాను అయినట్లుగా అనుకుంటూ ఇది నేను అని తలచినప్పుడు ఈశ్వరతత్వం అయింది. అదే అవిద్య అంటే ఇప్పుడు అదే మన దగ్గర కూడా మళ్ళీ ఈశ్వరతత్వం ఉంటున్నాడు కదా, మళ్ళీ నేను అనుకున్నప్పుడు ఈశ్వరతత్వం వచ్చిందంటాడు. నేను అంటే 100% జ్ఞానం అప్ప, నాది అంటే ప్రకృతి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంతకంటే ఏం లేదు, 2 పదాలు. ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నాడు అనగా, చైతన్యం ప్రధానమై అవిద్యను ఆవరించినప్పుడు సదాశివతత్వంగా, అవిద్య ప్రధానమై చైతన్యాన్ని ఆవరించినప్పుడు ఈశ్వరతత్వంగా అగును. అంటే అర్థం ఏంటి, అవిద్య కనుక మేనిఫెస్ట్ చేసిందనుకో సదాశివతత్వం అయింది, చైతన్యం మేనిఫెస్ట్ చేసిందనుకో ఈశ్వరతత్వం అవుతుంది, అంతకంటే ఇంకేం లేదు. అంటే ఏంటి, చైతన్యం ప్రధానమై అవిద్యను ఆవరించినప్పుడు సదాశివతత్వంగా, అవిద్య ప్రధానమై చైతన్యాన్ని ఆవరించినప్పుడు ఈశ్వరతత్వంగా మారును. అంటే ఈశ్వరతత్వంలో చైతన్యం అప్రధానమై అవిద్య ప్రధానమగును. సదాశివతత్వానికి ఈశ్వరతత్వానికి గల అభేదాన్ని శుద్ధ చైతన్యం అంటారు. ఏమైనా ఇది కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు అల్టిమేట్గా మనం ఇప్పటివరకు అర్థం చేసుకున్నది ఏంటంటే, అన్నిటికీ మూలం మన భావం. ఒకే ఒక వండర్ఫుల్ భావం నుంచి సృష్టి అంతా మేనిఫెస్ట్ అయినట్టుగా కనపడుతున్నది. ఆ తర్వాత మనలో ఉన్నవి అవే భావాలు, అక్కడున్న భావాలు. అసలు సృష్టి ఎలా మేనిఫెస్ట్ అయింది, సృష్టి మేనిఫెస్ట్ అవ్వడానికి కారణం, మన సృష్టి మేనిఫెస్ట్ అవ్వడానికి కారణం కూడా ఏంటి, అవిద్య అంటే ఏంటి, పూర్తిగా లేదని కాదు, భగవతత్వానికి సంబంధించిన విషయం అనేది మనకి అవగాహన సరిగా రాకపోవడం. ఒకే ఒక చైతన్యం, ఆ చైతన్యం అనేది కొంచెం భేదంగా మేనిఫెస్ట్ అయిన తర్వాత దాని అంశాలన్నీ వ్యక్తమైన దాన్ని శివతత్వం అన్నారు. అప్పటికి కూడా ఆ శివతత్వంలో కూడా అది కావాలి ఇది కావాలి, ఆ కోరిక ఈ కోరిక అనేటువంటి ఘర్షణ ఏం లేదు. ఆ శివతత్వమే ఎక్కడి నుంచి వచ్చింది, ఆ శివతత్వం పరతత్వం అనేటువంటి నిశ్చలమైనటువంటి జ్ఞానం నుంచి వచ్చింది. ఆ శివతత్వం ఏంటి, అది ఒక నేను అనేటువంటి ఒక జ్ఞానం ఉన్నటువంటి శక్తి. ఏది, ఆ శివతత్వం అంటే ఆ ఈశ్వరతత్వం కూడా. అది నేను అనుకున్నటువంటి ఆ శక్తి ఏం చేసింది, అప్పుడు ఇంకా ప్రపంచాన్ని చూడటం మొదలుపెట్టిన తర్వాత అది సదాశివతత్వం అయిపోయింది. ఆ సదాశివతత్వం అనేది ఇదే సదాశివతత్వం అనుకున్నప్పుడు ఈ నేను అనేటువంటి భావం ఉన్నంత వరకు బాగానే ఉంది. నాది అనేటువంటి వచ్చేటప్పటికి అది కొంచెం భేదం డిఫరెన్స్ అయింది అంటాడు. చూస్తాం ఇంకొంచెము, ఇది కొంచెము అంటే అంటే ఎంతో డీటెయిల్డ్గా చెప్పాడు. అసలు మళ్ళీ ముందు చెప్పబోతాడు. మాయ అంటే ఏంటి, సంస్కారాలు అంటే ఏంటో కూడా చెప్తాడు. చూద్దాం అబ్బా అంటే ఏంటి. సృష్టి ఎంతసేపు చెప్పినా రెండు విషయాలు, ఒకటి జ్ఞానము, 2 ప్రకృతి అంతా ఎట్లా మేనిఫెస్ట్ అయింది అంటే ఆది అనాది అంటే ఎప్పటి నుంచో ఉన్నది అంటాడు. కానీ ఎప్పుడున్నది ఎక్కడున్నదని ఈ మహర్షులు కూడా వాళ్ళు ఇన్ని సంవత్సరాలు నాడని అతనికి ఇంకా చెప్పింది ఏమీ లేదు. భగవతత్వం చైతన్యం ఆది అనాది అయితే మన సృష్టి ఆది అనాదే, కాకపోతే మన భావాలకు అనుగుణంగా దీన్ని మనం వ్యాపింపజేసుకుంటూ ఉన్నాము. అల్టిమేట్ ఏంటి, ఇదంతా ప్రకృతే, నా భావం వల్లనే ఇదంతా వచ్చిందనేటువంటి విషయం కనుక మనకు అవగాహనకు వస్తే వండర్ఫుల్. అంటే నేను జ్ఞానం, నేనే భగవతత్వం అనేటువంటి విషయానికి అవగాహన వచ్చి ఈ శరీరాన్ని ఇదంతా ఒక ప్రకృతి అని కనుక మనం వాడడం జరిగింది అంటే వండర్ఫుల్ ఉంటుందని ఇక్కడ చెప్పబోతాడు. చూద్దాం. ఇవన్నీ కూడా అల్టిమేట్ ఏంటి, పేర్లు. సృష్టి మొదలైన తర్వాత ఉన్నది 3 గుణాలు అంటాడు ప్రకృతి. సత్వగుణం, తమోగుణం, రజోగుణం. తమోగుణం అంటే నేను బాడీ, రజోగుణం అంటే నాలుగు సూక్ష్మ శరీరం, మన ప్రాణం, మనసు. సత్వం అంటే కారణం అంటే అనాది. ఎవరి సంస్కారాలు, ఎవరి కోరికలు, ఎవరి ఆలోచనలు ఎవరికి వాళ్ళకే తెలుస్తాయి తప్ప పక్క వాళ్ళకి తెలియలేదు. ఇదంతా మనసు ఆడిస్తున్న నాటకం అని కనుక మనం గ్రహించగలిగామంటే, ఆ మనసుని మనం ఆడించడం మొదలుపెట్టామంటే మనం తయారు చేసుకున్నటువంటి ఈ భావాలు, సంస్కారాలు వాటిలో నుంచి మనం బయటపడతాం. వాటిలో నుంచి ఎలా బయటపడాలనేటువంటి విషయమే ఈ మహర్షులు మనకి చెప్పారు. అంతే తప్ప వాళ్ళేమో స్వర్గం, నరకం అటువంటి విషయాలు ఏవి కూడా ఉపనిషత్తుల ఋషులు చెప్పలే. ఈ ఉపనిషత్తుల ఋషుల యొక్క మేధా సంపత్తిని పాశ్చాత్య దేశాలంతా కూడా
వండర్ ఆఫ్ ది వండర్స్గా చూసేవాళ్ళు. ఎందుకు ఇంత ఆలోచన, అసలు మనకి ఇప్పుడు అర్థం అవడానికి పిచ్చెక్కుతుంటే మరి వాళ్ళు ఎన్ని వేల లక్షల సంవత్సరాల నాడు మరి వాళ్ళు ఏ స్థితిలో ఉండి ఈ పేర్లన్నీ వాళ్ళు పెట్టారు. అవన్నీ పేర్లే కదా, ఇంకా రాబోతాయి ముందు. నియత్ అన్నాడు, కంచుకం అన్నాడు, అవన్నీ వండర్ఫుల్ పదాలు. చూద్దాం నెక్స్ట్. నమస్తే.